మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే ఏఏ వలన జాబులు పోతాయా అని. ఏఏ వలన జాబులు పోవు, జాబులు వస్తాయి. ఎలా అంటే కంప్యూటర్ వచ్చే ముందు కూడా ఇలాంటి డిస్కషన్ జరిగింది. కంప్యూటర్ రావడం వలన జాబులు పోతాయి, చాలామంది నిరుద్యోగులు అవుతారని చెప్పి. కానీ ఏం జరిగిందంటే కంప్యూటర్ వచ్చిన తర్వాత కొత్త విప్లవం స్టార్ట్ అయ్యి ప్రతి పర్సన్ కంప్యూటర్ యూజ్ చేయడం అనేది ఒక ఆనవాయితీగా మారిపోయింది. అంతకుముందు టికెట్లు ఇష్యూ చేసే దగ్గర, రైల్వే టికెట్లు అనుకోండి, రైల్వే టికెట్ ఇష్యూ చేసే దగ్గర చేతితో మాన్యువల్గా ఇచ్చేవాళ్ళు. బట్ కంప్యూటర్ వచ్చిన తర్వాత ఏం జరిగింది, కంప్యూటర్తో పాటు టికెట్లు ఇస్తున్నారే కానీ కంప్లీట్గా టికెట్లు ఇవ్వడం అనేది అయిపోలేదు. అక్కడ జనాభా ట్రావెలింగ్ పెరిగింది. అంతకుముందు 100 మంది వెళ్ళే వాళ్ళు అయితే ఈరోజు వేలల్లో ట్రావెలింగ్ చేస్తున్నారు. దానివల్ల ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ పెరిగింది తప్ప ఎక్కడ తగ్గలేదు. అలానే ఏఐ కూడా వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైతే కంటెంట్ రైటర్లు ఉన్నారో కంటెంట్ రైటర్ జాబులు పోవడం గ్యారంటీ. బట్ కంటెంట్ రైటర్ పోయి ఏమొస్తాయి, ఏఏ ప్లస్ కంటెంట్ రైటర్ ఈక్వల్ టు ప్రాంప్ట్ ఇంజనీర్గా తయారవుతారు. ఎవరైతే ప్రాంప్ట్ ఇంజనీర్గా తయారవుతారో వాళ్ళకి ఫీచర్ మంచి ఫీచర్ వస్తుంది. అలానే ఏఐతో పాటు నువ్వు కూడా కలిసి పనిచేసినట్లయితే, వాడితో పాటు ఏఐని కూడా నేర్చుకున్నట్లయితే మీరు ఫ్యూచర్లో మంచి జాబులు వచ్చి ఇంకా ఉన్న శాలరీ కన్నా బెటర్ శాలరీస్ కూడా మీరు గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఏదైతే ఇప్పుడు జాబులు పోవు, జాబులు వస్తాయి. కాకపోతే జాబులు ఎలా వస్తాయో మీరు దానికి అనుగుణంగా ప్రిపేర్ అవ్వాలి. ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయాలి. అసలు ఏఏ అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి. చాట్‌జీపీటీ అనేది ఏఏ కానీ ఏఏలో ఒక చిన్న పార్ట్ మాత్రమే. ఇంకా డెవలప్మెంట్ చాలా ఉంది. అది కన్వర్షనల్ చాట్ యూఏ అంటారు. కన్వర్షనల్ చాట్ యూఏ అంటే మన యొక్క చాట్ని ఏ విధంగా రిప్లై చేయాలి, ఏ విధంగా హ్యూమన్ లైక్ రిప్లై ఇవ్వాలని మాత్రమే ఇప్పుడు చాట్‌జీపీటీ పనిచేస్తుంది. కంప్లీట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఎంఎల్ అంటారు, ఎంఎల్ కానీ రావాలి అంటే, మిషన్ లెర్నింగ్ కూడా రావాలి అంటే మనకి పర్ఫెక్ట్గా ఎప్పుడైనా సరే బేసిక్స్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోవాల్సి వస్తుంది. బేసిక్స్ పర్ఫెక్ట్గా నేర్చుకున్న వాళ్ళకి మాత్రమే ఎప్పటికైనా సరే ఏ జాబ్ అయినా సరే ఫ్యూచర్ ఉంటుంది తప్ప ఏదో నామకే వాస్తే ఏదో వెళ్ళాము నేర్చుకున్నామనే వాళ్ళకి ఎప్పుడు ఫ్యూచర్ ఉండదు. కాబట్టి మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసుకోవాలి అంటే ఫౌండేషన్ దగ్గర నుంచి ప్రతి ఒక్క దాని దగ్గర కేర్ తీసుకుని చదువుకున్నట్లయితే ఫ్యూచర్ పర్ఫెక్ట్గా ఉంటుందని నేను ఈ విధంగా చెప్తున్నాను.